కొన్నేళ్లు గడిచాయి. హస్తినాపురరాజుగా విచిత్రవీర్యుడు రాజ్యపాలన పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపకుండా తన భార్యలైన అంబిక అంబాలికలతో భోగభాగ్యాలలో మునిగితేలుతున్నాడు. తన ప్రధాన ధర్మమైన వంశాభివృద్ధిని కూడా నిర్లక్ష్యం చేశాడు. చివరకు క్షయవ్యాధి కారణంగా విచిత్రవీర్యుడు మరణించాడు. అతనికి సంతానం లేకపోవడంతో హస్తినాపుర సింహాసనం వారసులు లేక ఖాళీగా మిగిలిపోయింది. ఇలాంటి అత్యంత సంక్షోభ పరిస్థితుల్లో హస్తినాపురం చిక్కుకుంది. రాజులేని రాజ్యం, అది సాధారణ విషయం కాదు. అధర్మం పెరుగుతుంది, అన్యాయాలు పెరిగిపోతాయి, శత్రురాజ్యాలు దండయాత్రలకు సిద్ధమవుతాయి, ప్రజల్లో తిరుగుబాటు మొదలవుతుంది. ఇలాంటి సంక్షోభ సమయంలో ఒకరోజు సత్యవతీదేవి భీష్ముణ్ణి పిలిపించింది. సత్యవతీదేవి: కుమారా, నేనడిగిన దానికి నీవు కాదనకుండా అంగీకరిస్తావా? భీష్ముడు: అమ్మా, నన్నడగవద్దు, ఆజ్ఞాపించండి. అప్పుడు సత్యవతీదేవి ఇలాంటది: ఈ రాజ్యానికి రాజులేడు, వారసులు లేరు, రాజ్యం తల్లడిల్లుతోంది. నా తండ్రి స్వార్థంతో నీకు దక్కవలసిన సింహాసనంపై నా పుత్రులను కూర్చోబెట్టారు. ఆ దురాశ ఫలితమే ఈరోజు మన ముందున్న ఈ విపత్తు. భీష్మా, నీవే ఈ మహాసామ్రాజ్యాన్ని పాలించగల సమర్థుడివి. ఆలస్యం చేయకుండా ఈ సింహాసనాన్ని అధిష్ఠించు, వివాహం చేసుకొని వంశాభివృద్ధి గావించు, ఈ రాజ్యానికి వారసులను ప్రసాదించు. అప్పుడు భీష్ముడు ఇలా అన్నాడు: అమ్మా, ఏ ప్రతిజ్ఞ కారణంగానైతే ఈ భీష్ముడు ఈ పేరు మరియు కీర్తి సంపాదించాడో ఆ ప్రతిజ్ఞను విడిచిపెట్టి నేనెలా జీవించగలను? భీష్ముడు తను చేసిన మాటను ఎప్పటికీ మీరడు. కాని వెంటనే భీష్ముడు ఇలా అన్నాడు: ఈ సమస్యకు ధర్మబద్ధమైన ఒక పరిష్కారముంది. అప్పుడు సత్యవతీదేవి: ఏమిటది కుమారా? దానికి భీష్ముడు దేవరన్యాయం అని చెప్పాడు. దేవరన్యాయమంటే రాజు సంతానహీనుడై మరణించినప్పుడు లేదా వంశాన్ని కొనసాగించే అవకాశం లేకపోయినప్పుడు రాజ్యము, ప్రజలు, లోకహితం నాశనం కాకుండా ఉండటానికి ఆ రాజు భార్య కామాభిలాషలు లేని సద్గుణ సంపన్నుడు, బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించే ఒక మహర్షితో కేవలం ధర్మార్థం కోసం మాత్రమే సంగమించి సంతానాన్ని పొందడం. ఇందులో కామం లేదు, స్వార్థం లేదు, కేవలం కర్తవ్యమే ఉంది. ఇది ఋషులు, ధర్మశాస్త్రాలు అంగీకరించిన మహాధర్మం. అది విన్న సత్యవతీదేవి ఇలా చెప్పింది: భీష్మా, శంతన మహారాజుతో వివాహానికి ముందు పరాశర మహర్షి ద్వారా నాకొక పుత్రుడు జన్మించాడు. అతడే వ్యాసుడు. ఆ మహాతపస్వి ద్వారా మన వంశం నిలుస్తుంది. భీష్ముడు తలవంచి అంగీకరించాడు. సత్యవతీదేవి తన మనసంతటినీ ఏకాగ్రం చేసి వ్యాసుణ్ణి స్మరించింది. క్షణాల్లోనే అపార తేజస్సుతో, పొడవాటి శరీరంతో, కపిల జడలతో, మహాతపస్సు వెలుగుతో వేదవ్యాసమహర్షి ప్రత్యక్షమయ్యాడు. తన కుమారుణ్ణి చూసిన సత్యవతీదేవి ఆనందం, వేదన రెండింటితో కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు సత్యవతీదేవి వ్యాసునితో రాజ్యపరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేసి దేవరన్యాయం ద్వారా వారసులను ప్రసాదించు కుమారా అని అడుగుతది. దానికి వ్యాసుడు: అమ్మా, నాలాంటి వనవాసీ తపస్విని చూసి రాజకన్యలు భయపడతారు. అలా భయంతో నిండి ఉన్న మనసుతో సంతానం జన్మిస్తే లోపాలు వచ్చే ప్రమాదముంది. వారిని 1 సంవత్సరం పాటు శివారాధని చేయమను. మనస్సు శుద్ధి అయిన తర్వాత నేను వస్తాను, అప్పుడు సంతానం ప్రసాదిస్తాను అని చెప్తాడు. అప్పుడు సత్యవతీదేవి: ఇంకా ఆలస్యం చేస్తే రాజ్యం నాశనమవుతుంది. అప్పుడు వ్యాసమహర్షి: అమ్మా, నీ మాట ధర్మం, నీ కోరిక స్వార్థం కాదు, లోకహితార్థంగా నేను ఈ కర్తవ్యాన్ని స్వీకరిస్తున్నాను అని చెప్తాడు. ఆ రాత్రి సత్యవతీదేవి తన పెద్ద కోడలైన అంబికను వ్యాసుని ఆశ్రమానికి పంపించింది. ఆ తేజస్సును తట్టుకోలేక, ఆ మహాత్ముని దృష్టిని ఎదుర్కోలేక భయంతో, సంకోచంతో అంబిక తన 2 కనులను మూసుకుంది. ధర్మార్థంగా జరిగిన ఆ సంగమ ఫలితంగా అంబిక గర్భంలో ఒక శిశువు రూపుదిద్దుకున్నాడు. తర్వాత వ్యాసుడు బయటకు వచ్చి ఆమె భయంతో కళ్ళు మూసుకుంది, అందుకనే ఆమెకు ఆ శిశువు అంధుడిగా పుడతాడు అని చెప్తాడు. అలా పుట్టిన పిల్లాడినేమే ధృతరాష్ట్రుడు. ఈసారి చిన్న కోడలైన అంబాలికను వ్యాసుని వద్దకు పంపించింది. అదే తేజస్సు, అదే అగ్నివంటి కాంతి చూసి అంబాలిక భయపడుతది. అలా భయపడిన కారణంగా ఆమెకు పాండువర్ణంతో పాండురాజు పుడతాడు. కాని సత్యవతీదేవి మళ్ళా జరగనిదేదైనా జరుగుతుందేమో అని అంబికను మళ్ళా అనుగ్రహించమని వ్యాసునికి చెప్తది. కాని అంబిక అప్పటికే భయపడి తన బదులు తన దాసి అయిన స్త్రీని వ్యాసమహర్షి దగ్గరకు పంపిస్తది. దాసి వ్యాసుణ్ణి చూసి భయపడకుండా భక్తితో సేవిస్తుంది. అలా చేసినందుకు దాసికి ఒక పిల్లాడు పుడతాడు. ఆ పిల్లాడినేమే విధురుడు. యమధర్మరాజుకున్న శాపం వల్ల ఈ మనుష్యలోకంలో జన్మించాడు. ఆ శాపకథను మనం మరొక వీడియోలో తెలుసుకుందాం. ఇలా దేవరన్యాయం ద్వారా ధృతరాష్ట్రుడు, పాండురాజు, విధురుడు జన్మించారు. వారితో హస్తినాపుర వంశం కొనసాగింది.
కాని ఈ ముగ్గురి జన్మతోనే మహాభారత యుద్ధానికి బీజం పడింది. ఈ స్టోరీ మీకు నచ్చింది అంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.